హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్స్క్రిప్టెడ్ టైం పాస్. ఈ రోజు అయితే మనం నెల్లూరు నుంచి వాల్పరాయ్ హిల్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. వాల్పరాయ్ టు అత్తిరిపల్లి 85 కిలోమీటర్స్ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కనుక డ్రైవింగ్ ఎంతూసియాస్ట్ అయితే ఖచ్చితంగా ఆ రోడ్ని ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్తాను. ముందుగా మనం నెల్లూరు నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వాల్పరాయ్ ఎలా రీచ్ అవ్వాలనేది చూద్దాం. వాల్పరాయ్ రీచ్ అవ్వాలంటే ముందుగా మనం కోయంబత్తూర్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఆ కోయంబత్తూర్కి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. ముందుగా మనం ట్రైన్లో రీచ్ అవ్వాలనుకుంటే మనకి డైలీ ట్రైన్స్ ఉన్నాయి, వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. స్లీపర్ కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ పడుతుంది. 3 టైర్ ఏసీ 1200, 2 టైర్ ఏసీ 1400. ఇది ట్రైన్కి ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కార్లో ఎలా రీచ్ అవ్వాలనేది చూద్దాం. రెండు రూట్లు అయితే మనకి నెల్లూరు నుంచి అవైలబుల్గా ఉంది. ఒకటి తిరుపతి, చిత్తూరు, వేలూరు, సేలం మీదుగా కోయంబత్తూర్ రీచ్ అవ్వచ్చు. రెండు మనం నెల్లూరు నుంచి చెన్నై మీదుగా సేలం రీచ్ అయ్యి అక్కడి నుంచి కోయంబత్తూర్ రీచ్ అవ్వచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే తిరుపతి మీదుగా వెళ్ళి కోయంబత్తూర్ రీచ్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే మన నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి మనం పీక్ ట్రాఫిక్ అవర్స్లో కనుక చెన్నైలో స్ట్రక్ అయ్యామంటే చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. సో తిరుపతి నుంచి వెళ్ళడమే బెస్ట్. ఇది అరౌండ్ మనకి 630 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 11 అవర్స్ డ్రైవ్. పదండి మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఈ వీడియో వేలూరు దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ నెల్లూరు నుంచి చాలా వీడియోలు అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో అందుకనేసి మనం ఇలా దారి మధ్యలో నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాం. మా జర్నీలో నైట్ డిన్నర్కి అయితే సేలం దగ్గరలో ఈ రెస్టారెంట్లో అయితే ఆగాం. ఫుడ్ అయితే డీసెంట్గా ఉంది. మన టేస్ట్ కాకపోయినా తమిళనాడులో ఇంత మాత్రం అంటే బెస్ట్. ఇక్కడ డిన్నర్ చేసేసి నైట్ 11 ఓ క్లాక్ అయితే మేము కోయంబత్తూర్ రీచ్ అయ్యాం. ఇది డే 2 వీడియో. ఇక్కడే మనం అయితే నైట్ స్టే చేసాం. ఈ హోటల్ వచ్చేసి కోయంబత్తూర్ బైపాస్ మీదుగా వాల్పరాయ్ వెళ్లే రూట్ లోనే ఉంది. పర్ నైట్ మాకైతే 3000 ఛార్జ్ చేశారు. మేము 6 మెంబర్స్ ఉన్నాం. దీన్ని రూమ్ అనడం కన్నా ఒక విల్లా అనొచ్చు. ఒక విల్లానే వీళ్ళు లాడ్జ్ లాగా చేస్తున్నారు. అదండి రూమ్ ఎలా ఉందో చూద్దాం. మేము స్టే చేసిన హోటల్ నుంచి అయితే వాల్పరాయ్ 60 కిలోమీటర్స్. మేము మార్నింగ్ 10 ఓ క్లాక్ అయితే చెక్అవుట్ చేసి స్టార్ట్ అయిపోయి కోయంబత్తూర్ నుంచి 40 కిలోమీటర్స్ డ్రైవ్ తర్వాత మనకి పొల్లాచి టౌన్ అయితే వస్తుంది. ఈ టౌన్ అయితే పచ్చని కొబ్బరి తోటల మధ్యలో, పచ్చని చెట్ల మధ్యలో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. వాల్పరాయ్ హిల్ స్టేషన్ కి స్టార్టింగ్ పాయింట్ కూడా పొల్లాచి టౌన్. వాల్పరాయ్ హిల్ స్టేషన్ అనేది ఒక సెంటర్ పాయింట్ నుంచి అన్ని కవర్ చేసేలా ఉండదు. వెళ్ళేటప్పుడే మన హాఫ్ ఆఫ్ ద జర్నీ, హాఫ్ ఆఫ్ ద సైట్ సీయింగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. దాంట్లో భాగంగానే మనకి ఫస్ట్గా వచ్చే స్పాటే ఈ ఆలయార్ డ్యామ్. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కార్కి సపరేట్గా 20 రూపీస్ ఛార్జ్ చేశారు. మీరు వచ్చినప్పుడైతే బస్సులో వచ్చేసానని చెప్పండి. కార్ చూడడానికి కూడా అక్కడ ఎవరు లేరు. ఎందుకు అలా చెప్పమన్నానంటే అక్కడ కార్ చూసుకోవడానికి ఒక్క మనిషి కూడా లేడు. మనం దేంట్లో వచ్చామనేది టికెట్ కౌంటర్లో కూర్చోండి అక్కకి మనం చెప్తే గానీ తెలియదు. అదండి డ్యామ్ వ్యూ అయితే చూసేద్దాం. డ్యామ్ విజిట్ చేయడానికి అయితే కొంచెం మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. పెద్ద ట్రెక్కింగ్ ఏం కాదు, ఒక 50-60 మెట్లు ఉంటాయి అంతే. డ్యామ్ పైకి వెళ్ళిన తర్వాత అయితే ఈ వ్యూ పాయింట్ చూసిన తర్వాత మనం చేసిన ట్రెక్ అయితే నథింగ్ అనిపిస్తుంది. పదండి డ్యామ్ వ్యూ పాయింట్ అయితే చూసేద్దాం. ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకైతే ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఈ చెక్ పోస్ట్ దగ్గర మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ క్యాష్ తీసుకోవట్లేదు, ఓన్లీ ఫోన్ పే ఒకటే ఛార్జ్ చేస్తున్నారు. ఎంట్రీ టికెట్ 200 అయితే ఛార్జ్ చేస్తారు. చెక్ పోస్ట్ దాటుకొని అలా కొంచెం ముందుకు వస్తే ఆలయార్ డ్యామ్ వ్యూ అయితే మనకు మళ్ళీ ఇంకోసారి అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ లో మనం దగ్గర నుంచి చూసిన దానికన్నా ఇంకా చాలా బాగుంటుంది. అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మనం ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ స్పాటే ఈ మంకీ ఫాల్స్. మంకీ ఫాల్స్ ఎంట్రన్స్ లో అయితే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ ని దర్శించుకొని ఈ పక్కనున్న బూత్ లోనే మనకి టికెట్స్ అయితే ఇస్తారు. పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే మీరు బస్సులో వచ్చానని అబద్ధాలు అయితే చెప్పబాకండి, ఎందుకంటే ఆమెకు మన కార్ క్లారిటీగా కనిపించేస్తుంది. టికెట్ తీసుకొని ఒక 50 మీటర్స్ పెద్ద ట్రెక్కింగ్ ఏ ఉండదు. కొంచెం ముందుకు పోగానే వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే బండలు బాగా పాసి పట్టి జారుతా ఉన్నాయి. జారి కింద పడితే మాత్రం నన్ను తిట్టుకోబాకండి. ఇక్కడైతే మీరు వాటర్ ఫాల్స్ లో స్నానం చేసి కాసేపు ఎంజాయ్ కూడా చేయొచ్చు. మేమైతే ఇక్కడ చేయలేదు. మేము వచ్చి జస్ట్ ఫొటోస్ అయితే దిగేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం.
ఫాల్స్ కంప్లీట్ చేసుకొని అలా మనం ఘాట్ రోడ్లో మొత్తం ఇవి 40 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. ఒక 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత వచ్చేదే మనకి వాటర్ ఫాల్ కేఫ్. ఈ వాటర్ ఫాల్ కేఫే అయితే ఒక పక్క టీ ఎస్టేట్, ఒక పక్క వాటర్ ఫాల్, దాని పక్కనే ఈ కేఫ్ చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే ఎక్సలెంట్ స్పాట్ అనే చెప్తాను. టీ కూడా జస్ట్ 10 రూపీసే ఛార్జ్ చేశారు. ఇలాంటి హిల్ స్టేషన్స్లో ఇంత తక్కువ రేట్ ఉండడం అంటే గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. మా కోవూరులోనే టీలో నీళ్లు కలిపేసి 15 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఈ అన్న ఎవరు గ్రేటే. అలా ఆ వాటర్ ఫాల్స్ ముందు నిలబడి టీ తాగుతూ ఆ టీ ఎస్టేట్లు చూస్తూ ఇవి మాటల్లో చెప్పేవి కాదు, లైవ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. పదండి నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. ఉన్న చోటే ఉండిపోతే కుదరదుగా. నెల్లూరు నుంచి మేము స్ట్రైట్ స్ట్రెచ్ వాల్పరాయికి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. వాల్పరాయి వచ్చేటప్పుడు మనం దారిలోనే అన్నీ చూసుకుంటూ రావాలి. సో అందుకే మనం నైట్ హాల్ట్ కోయంబత్తూరులో చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్నే లూమ్స్ వ్యూ పాయింట్, అలాగే ఆలయార్ డ్యామ్ వ్యూ పాయింట్ అని కూడా అంటారు. అదైతే క్లోజ్ చేసేస్తుంది. సో మనం ఏం చేయలేం, వెళ్ళిపోదాం. అలా ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసామంటే ఒక బ్యూటిఫుల్ టీ ఎస్టేట్ మధ్యలో ఒక రోడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా టైమే తెలీదు. ఫొటోస్కి ఇది ఒక హెవెన్ అనే చెప్పొచ్చు. అలా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసి వాల్పరాయి టౌన్కి అయితే మనం రీచ్ అయిపోయాం. ఇక్కడ లక్ష్మీ మెస్లో అయితే మేము ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి అయితే వచ్చాం. ఈ హోటల్ అయితే పెద్దగా మనకు బయటకైతే కనిపించదు. ఎగ్జాక్ట్‌గా వాల్పరాయి బస్ స్టాండ్ నుంచి కొంచెం బ్యాక్ సైడే ఉంటది ఈ హోటలు. కొంచెం గమనించండి. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నాన్ వెజ్ కర్రీస్ అయినా, రైస్ అయినా కొంచెం మన స్టైల్‌లోనే ఉన్నాయి. మీరు గనక వాల్పరాయిలో నైట్ స్టే చేయాలి అనుకుంటే ఆ హోటల్ వాళ్ళవే రూమ్స్ కూడా ఉన్నాయి. ఎంక్వైరీ చేయండి. రూమ్స్ మీకు అరౌండ్ 1500లో 3 మెంబర్స్‌కి బస్ స్టాండ్ చుట్టుపక్కలే దొరికేస్తాయి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రై చేయండి. యాక్చువల్‌గా మా ప్లాన్ ఏందంటే ఇవాళ నైట్ మేము వాల్పరాయిలో స్టే చేసి పక్క రోజు మార్నింగ్ అయితే మేము అత్తిరిపల్లి స్టార్ట్ అవ్వాలనుకున్నాం. కానీ వాల్పరాయి చుట్టుపక్కల చూడడానికి అంత మంచి ప్లేసెస్ పెద్దగా ఏం లేవు అని మేమైతే టువర్డ్స్ అత్తిరిపల్లి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ 85 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో డెన్స్ ఫారెస్ట్లో అయితే ఉంటుంది. మన టైం బాగుంటే మనం ఈవెన్ టైగర్స్ను కూడా స్పాట్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గో టు ద రియల్ అడ్వెంచర్. ఈ వాల్పరాయి టు అత్తిరిపల్లి రూట్లో మనకు ఫస్ట్ వచ్చే సైట్ సీయింగే షోలయార్ డ్యామ్. ఫస్ట్ మనం చూసింది ఆలయార్ డ్యామ్, ఇది షోలయార్ డ్యామ్. డ్యామ్ మెయిన్ గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. వాటర్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. మేబీ మాన్సూన్ సీజన్లో అయితే ఇవంతా చాలా ఫుల్గా ఉండి చూడడానికి ఇంకా చాలా సీనిక్గా ఉంటాయి. షోలయార్ డ్యామ్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అత్తిరిపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్కి అయితే మనం రీచ్ అయిపోతాం. ఇక్కడ మన వెహికల్ నెంబర్ నోట్ చేసుకొని మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ రిసిప్ట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఈ డెన్స్ ఫారెస్ట్లో ఎక్కడ బయటకు దిగి ఫొటోస్ దిగినా కానీ 1000 రూపీస్ ఫైన్ అయితే పే చేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి. అలా డెన్స్ ఫారెస్ట్లో కాసేపు ట్రావెల్ చేసి ముందుకెళ్తే చాలా మంది జనం అయితే కార్స్ ఆపి చూస్తూ ఉన్నారు. ఏంది అని దిగి మేము వెళ్ళేసరికి అక్కడ ఎలిఫెంట్స్ అయితే ఒక 4-5 అయితే స్పాట్ చేసాం మేము. ఇప్పుడే కదరా చెప్పి ఆపితే ఫైన్ వేస్తారని చెప్పి నువ్వెందుకు ఆగేవు అనుకోబాకండి. ఇక్కడ చాలా మంది అయితే ఆగున్నారు. సో మనకు కూడా కొంచెం సేఫేలే అని చెప్పి మేము ఆగి ఈ ఎలిఫెంట్స్ని అలా ఆ రివర్ వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ అయితే చేసాం ఇక్కడ. అలా ఆ ఎలిఫెంట్స్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసేసి టువర్డ్స్ అత్తిరిపల్లి అయితే స్టార్ట్ అయిపోయాం. మనం ఇంకా 40 కిలోమీటర్స్ ఈ డెన్స్ ఫారెస్ట్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ 4 వీల్ డ్రైవ్ ఫార్చునర్ వేసుకొని ఈ ఘాట్ రోడ్లో డ్రైవ్ చేస్తుంటే ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేనిది. ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా ఈ వాల్పరాయి టు అత్తిరిపల్లి రూట్ అయితే ట్రావెల్ చేయాలి. ఎందుకంటే దీంట్లో మీకు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, వైల్డ్ లైఫ్ చాలా స్పాట్ చేయొచ్చు. చాలా మంది కాస్ట్లీ కార్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని పట్టకప్పి పెట్టేస్తుంటారు. దానివల్ల ఏం యూజ్ నాకైతే అర్థం కాదు. తీసుకురండి మామ, ఇలాంటి ఫారెస్ట్లో తీసుకురండి. ఇలాంటి అడ్వెంచరస్ ఫారెస్ట్లోకి తీసుకురా నీ కార్ని. అసలు నీ కార్ ఎంత క్యాపబుల్లో చూడు. నేను బెట్టు కట్టి చెప్తా మామ, నువ్వు పట్టకప్పి ఇంట్లో పెట్టడం కన్నా ఈ డెన్స్ ఫారెస్ట్లో నీ కార్ డ్రైవ్ చేస్తుంటే వచ్చే ఫీల్ ఇంకా బాగుంటుంది మామ. అలా వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడుకునే లోపే మన బైసన్ గార్డ్ అయితే కనిపించేశాడు. అదే మామ మన బాహుబలి యుద్ధు. మన రానా అన్న చేత కన్ను మీద కొట్టించుకుంటాడు చూడు మావా, ఓడే. ఏం మావా నమస్తే, గడ్డి తింటున్నా. ఒకటి గెలికేది మీరే. సీరియస్ అవ్వబాకు మావా, వెళ్ళిపోతాలే. అలా మన బాహుబలి ఎద్దు మా ఒక టాటా చెప్పేసి ముందుకు వచ్చేస్తే చూడు మా అద్దిరిపోయే జలపాతం ఈ రివర్ ఫ్లో కనిపించిందంటే మీరు ఆల్మోస్ట్ అత్తిరిపల్లి రీచ్ అయిపోయినట్టే. ఇంకొక జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ లో మనం అత్తిరిపల్లి అయితే రీచ్ అయిపోతాం. అలా రివర్ క్రాసింగ్ అయితే కొంచెం ముందుకు దాటుకొని అయితే వచ్చేసాం మామ. అదిగో మళ్ళీ ఇంకొక వైల్డ్ లైఫ్ మామ, దుప్పి అయితే కనిపించింది ఈసారి. ఏం చెప్తున్నా కదా మామ, మీరు గనక అత్తిరిపల్లి రూట్ గాని తీసుకొని వచ్చారంటే మీ టైం బాగుంటే మీరు టైగర్ ని కూడా స్పాట్ చేస్తారు. అత్తిరిపల్లి రాగానే మనకి ముందు స్కూటీలో వెళ్తున్న బ్రో అయితే పరిచయం అయ్యాడు.
వాళ్ళ రిసార్ట్‌లో అయితే మనకి చాలా అమ్యూనిటీస్ ఉన్నాయని జెప్పి అయితే చెప్పాడు. 20 సైడ్ బై సైడ్ విల్లాస్, ఎదురుగా స్విమ్మింగ్ పూల్ అని బానే హైప్ ఇచ్చాడు. మనమైతే ఎళ్లి చూసేద్దాం పదండి అసలు ఆ రిసార్ట్ మందలేందో. ఇదే అత్తిరిపల్లిలో మనం తీసుకున్న విల్లా. దీని గురించి అయితే మీకు మార్నింగ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంత పడింది, ఏంది అనేది మొత్తం. మొత్తం ఒకే వీడియోలోలే ఉండేది. పార్ట్ 2లు, గీట్ 2లు ఏం లేవు దీనికి. వెల్కమ్ టు డే 3. చూడు మామ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో మన విల్లా. మనది కాదులే వాళ్ళదే. ఒక రోజుకే మనదే. ఈ విల్లా అయితే మాకు పర్ డే 3000 అయితే పడింది. లోపలికి పోయి చూసేద్దాం పాండి అసలు ఎలా ఉంది ఏందనేది మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చుట్టూ ఇలాంటి విల్లాలే ఒక 20 ఉన్నాయి. కాకపోతే ఇది మాకు అన్ సీజన్ కాబట్టి 3000కి ఇచ్చాడు. నాకు తెలిసి సీజన్‌లో అయితే 5, 6,000కి తక్కువైతే ఇయ్యరు ఈ రూమ్‌లో. విల్లా లోపలైతే మొత్తం 3 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. మాకైతే కింద మాకు 2 బెడ్‌రూమ్‌లే ఎక్కువైపోయినాయి. మేము ఉండిందే 5 మంది కాబట్టి. ఒక్కొక్క బెడ్‌రూమ్‌లో అయితే ముగ్గురు ఈజీగా ఉండొచ్చు. చాలా బాగున్నాయి నీట్‌గా. ఏసీలు, ఒక ఫ్యాను, కబోర్డు, అటాచ్డ్ వాష్‌రూము అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ విషయానికి వచ్చేస్తే ఇక్కడుండే 20 విల్లాలకి ఈ ఒక్క చిన్న స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది. దీని సబ్జెక్ట్ ఏందంటే పర్ డే మనకు 3000 ఛార్జ్ చేశాడు కదా! దాంతో పాటు ఒక్క గంట స్విమ్మింగ్ పూల్ ఇస్తాడు. ఎక్కువ కావాలంటే ఎక్స్‌ట్రా 400 కట్టాల. మేమైతే ఈ స్విమ్మింగ్ పూల్‌లో దూకి, దొర్లాడి ఎంత దూకినా, ఎంత దొర్లాడినా అది అటు ఇటు ఒక 20 అడుగులే ఉంది స్విమ్మింగ్ పూలు. కాసేపు ఇక్కడైతే ఎంజాయ్ చేసేసి రెడీ అయ్యేసి వాటర్ ఫాల్స్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనమైతే ఇప్పుడు ఇంక మెయిన్ మనం ఇక్కడికొచ్చిల్లా బాహుబలి వాటర్ ఫాల్స్ అది చూద్దాం పండి. రెడీ అయ్యేసి వాటర్ ఫాల్‌కి స్టార్ట్ అయితే ఆ రూమ్ బయటే మాకు ఈడ స్టార్ ఫ్రూట్లు చెట్టు అయితే కనిపించింది. ఇంక మనం ఆగుతాం ఆ కవర్లు ఎత్తుకొని వెళ్ళిపోయాము. కవర్ నిండా వేసుకొని వచ్చేసి వాటిని తిందామని. అయి తింటా వాటర్ ఫాల్స్‌కి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. వాటర్ ఫాల్స్‌కి పోయే దారిలో ఆ లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్న హోటల్‌లో ఫుడ్ కూడా చేసేవాళ్ళే గానీ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆడ చికెన్ తిన్నా తీయంగానే ఉంది. ఎగ్ కర్రీ తిన్నా తీయంగానే ఉంది. దోస తిన్నా తీయంగానే ఉంది. ఈ కేరళలో అన్నీ బానే ఉంటాయి గానీ, ఈ ఫుడ్ దగ్గరికొచ్చేసరికి కాంప్రమైజ్ అవ్వాలా? అదొక్కటే నాకు నచ్చంది ఈ కేరళలో. సర్లే ఏం చేస్తాం? ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలా. పాండి వాటర్ ఫాల్స్ అయితే చూద్దాం ముందు. వాటర్ ఫాల్స్‌కి ఒక 100 మీటర్స్ ముందే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటది. ఇక్కడైతే ఓన్లీ ఫోన్ పేనే తీసుకుంటున్నారు. మా కార్‌కి, మాకు అందరికి కలిపి రూ. 340 అయితే అయింది. ఈ రూ. 340 టికెట్‌తో మనం అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ రాత్రి మనం వచ్చే ముందు ఒక జలపాతం చూసాం చూడండి దారిలో అది రెండిటికి ఒకటే టికెట్. మేము రాత్రి చూసేసాం కాబట్టి దానికి వెళ్ళట్లే. మనం మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే వ్యూ చూద్దాం రండి. ఒక్కసారి ఆ వ్యూ చూడు మావా ఎంత పెద్ద జలపాతం ఇది. బాహుబలి సినిమాలో ప్రభాస్ అన్న శివలింగం ఎత్తుకొని పోతాడు చూడు అదే ఈ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కి మొత్తం 2, 3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి మామ. ఇది చాలా దూరంగా ఉండే వ్యూ పాయింట్. మనం ట్రెక్ చేసుకొని వెళ్ళి దగ్గరగా చూద్దాం పండి. ఆ వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఒక 50 మీటర్లు వాటర్ ఫాల్ కి మెయిన్ ట్రెక్కింగ్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతది. ఏమో అనుకున్నా గానీ ఆ ట్రెక్కింగ్ అయితే బానే గట్టిగానే ఉంది. సినిమా కనిపించింది. స్టార్టింగ్ లో అయితే బానే ఉండింది. ఈ సిమెంట్ రోడ్డు లాగా పోసి నీట్ గా నడుచుకుంటా వెళ్ళిపోయాము. కొంచెం ముందుకు పోయిన తర్వాత అసలైన సినిమా స్టార్ట్ అయింది. కొంచెం ముందుకు పోగానే 7 అప్ దాకా ఒక హీరో అయితే కనిపించాడు మామ. మీరు కూడా చూడండి. అన్నా నమస్తే అన్నా అన్నా నేనన్నా కిరణ్ కుమారు. ఒక 500 మీటర్లు కిందకి దిక్కుంటా వస్తే మన వాటర్ ఫాల్ వ్యూ అయితే వచ్చేసింది మావా. ఫోన్‌లో మీకు ఈ వాటర్ ఫాల్స్ చాలా చిన్నదిగా కనిపియొచ్చు. నా లైఫ్‌లో ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ నేనెప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ చూడడము. వాటర్ ఫ్లో ఎక్కువున్నప్పుడైతే ఇంత దూరం గూడా మనం రాలేము. ఇంకా దూరం నుంచే వాటర్ ఫాల్స్ చూసుకొని ఎళ్ళిపోవాలి. ఇప్పుడు వాటర్ ఫ్లో తక్కువుంది కాబట్టి మనం ఈడ దాకా రాగలిగాం. అలా వాటర్ ఫాల్స్ చూసుకొని మనం అత్తిరిపల్లికైతే టాటా చెప్పేసి నెల్లూరుకైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మనం ఈ ట్రిప్ మొత్తానికి బడ్జెట్ బ్రేక్ డౌన్ అయితే చూద్దాం. ఓవరాల్‌గా మాకు ఈ జర్నీ డిస్టెన్స్ వచ్చి 2000 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఒక 20,000 డీజిల్‌కి అయింది. ఒక 10,000 మాకు ఫుడ్‌కి అయింది. అలాగే 2 డేస్ మేము స్టే చేసాం కాబట్టి 6,000 అయితే మాకు రూమ్స్, రిసార్ట్స్‌కి ఖర్చయింది. ఓవరాల్‌గా మేమైతే ఒక 40,000లో ఈ ట్రిప్‌నైతే కంప్లీట్ చేసేసాం. మీరు ఇంకేమన్నా మీకు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ముక్కా, చుక్కా లాంటివి ఉన్నాయంటే ఇంకొక 10,000 ఏసుకోండి. 50,000లో అయితే ఒక 5 మంది నెల్లూరు టు వాల్పరాయి, అత్తిరిపల్లి ట్రిప్‌ని 3 డేస్, 2 నైట్స్‌లో అయితే కంప్లీట్ చేసేయొచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే మా వీడియో మీకు నచ్చే ఉంటది. సో, ఒక సబ్స్క్రైబ్, ఒక ఫాలో కొట్టేసి మమ్మల్ని సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకైతే తీసుకొస్తాను. సరే అయితే నేను ఉంటా. చాలా దూరం పోవాలి. ఇంకా మేము ఇంటికి పోయేసరికి అర్ధరాత్రి అవుద్ది. టాటా బాయ్ బాయ్. నువ్వైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాక. బాయ్ బాయ్.